ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో ఓ మహిళ చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ సమాజం ఎటువైపు వెళ్తోందో అని ఆందోళన చెందుతున్నారు. మహిళలను భర్తలు హింసిస్తే ఎన్నో కేసులు ఉన్నాయి. వారికి అండగా నిలిచేందుకు మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మహిళలకు అన్యాయం జరిగితే కఠిన చర్యలకు పూనుకుంటాయి. కానీ అదే సమయంలో భర్తలే భార్యల చేతిలో హింసకు గురై చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఇలాంటి అభాగ్యులకు ఎవరు అండగా ఉన్నారు అనేది నేటి ప్రశ్న. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య భర్తను చంపేసింది. అంతకుముందు భర్తను నానా చిత్రహింసలు పెట్టింది. అతడి వృషణాలపై దాడి చేసి ఎందుకు పనికిరాని వాడని ముద్ర వేసింది. భార్య పెట్టే హింసలను మౌనంగా భరించాడు. భార్యతో దూరంగా ఉంటున్నా తనని వదిలిపెట్టలేదు ఈ కామాంధురాలు. గొంతు నులిమి హత్య చేసి అనారోగ్యంతో చనిపోయాడని నమ్మబలికింది. దహేగాం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బండ మల్లేష్ అనే వ్యక్తికి ఎల్లూరుకు చెందిన సుజాతతో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు గుర్ల రాజుతో సుజాత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త మల్లేష్ కు తెలియడంతో ఇంకా బరి తెగించింది. ఎలాగూ భర్తకు తెలిసిపోయిందని ఇంకా రెచ్చిపోయింది. భర్తను సంసారానికి పనికి రాకుండా చేయాలని మల్లేష్ వృషణాలపై ప్రియుడితో దాడి చేయించింది. ప్రాణాలతో బయటపడిన మల్లేష్ తన భార్య చేసిన పనితో ఆమెతో దూరంగా ఉంటున్నాడు. అయితే మృత్యువు వెంటాడుతూ ఉంటే మల్లేష్ మాత్రం ఏం చేయగలడు? 4 నెలల క్రితం సుజాత తల్లిదండ్రులు వచ్చి మల్లేష్కు నచ్చజెప్పి మళ్ళీ ఒకటి చేశారు. కానీ సుజాత తన తొడ సంబంధం వదులుకోలేకపోయింది. రాజుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే భర్త మల్లేష్ను హింసించడం మళ్ళీ ప్రారంభించింది. మల్లేష్కు తిండి పెట్టకపోవడంతో నీరసించిపోయాడు. అనారోగ్యంతో ఇంట్లో ఉండడంతో రాజుతో కలిసి భర్తను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 25న మల్లేష్ పడుకొని ఉండడంతో అతని గొంతు నులిమి చంపే ప్రయత్నం చేసింది. మల్లేష్ స్పృహ కోల్పోయాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మల్లేష్ సోదరి ఇది గమనించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మల్లేష్ మాట పడిపోయింది. అయినా తన సంజ్ఞలతో ఏదో చెప్పబోయాడు. ఆ సమయంలో అతని చికిత్స ముఖ్యం అనుకొని ఎవరూ పట్టించుకోలేదు. వైద్య చికిత్స తరువాత కోలుకున్న మల్లేష్కు మరోసారి అనారోగ్యం రావడంతో 28వ తేదీన ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. కానీ సుజాత ప్రవర్తనపై కొంత అనుమానం మల్లేష్ బంధువులకు ఉంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు మల్లేష్ ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేశాడని గుర్తు తెచ్చుకున్న బంధువులు వెంటనే సుజాతను గట్టిగా నిలదీశారు. దీంతో తానే భర్తను గొంతు నులిమి చంపానని నేరం అంగీకరించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సుజాత రాజును అరెస్ట్ చేశారు పోలీసులు.